అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కాటారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అనంతరం మర్రివెల్లి సర్పంచ్ ఊర వెంకటేశ్వరరావు నివాసంలో దీక్ష విరామణ చేసి సహంభక్తి భోజనాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతోనే మహనీయులు స్ఫూర్తి దీక్షను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పులే జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ జయంతి వరకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ చైతన్యం కోసం దీక్ష కొనసాగిస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గంలో మహనీయులు చరిత్ర అర్థమయ్యే వరకు ప్రతి ఏటా దీక్షను కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మహనీయుల దీక్ష ముగింపు కార్యక్రమం ఇక్కడ మన మర్రిపల్లి సర్పంచ్ గారు మిత్రులు ఊర వెంకటేశ్వరరావు గారు విరమించే కార్యక్రమాన్ని మా అందరికీ పిలిచి భోజనం పెట్టి అందరూ పైకి రావాలి, అందరూ సమానంగా ఉండాలి, రాజ్యాంగంను అనుసరించి ఏదైతే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 10 సంవత్సరాల వరకే ఈ రిజర్వేషన్ ఉండాలి, తదనంతరం అందరూ కూడా సమానంగా ఎదగాలని కాంక్షిస్తే పాలించినటువంటి పాలకులు 78 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మరి ఆకలితో అలమటిస్తూ రిజర్వేషన్ల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఈ పరిస్థితులను చూసినటువంటి వెంకటేశ్వరరావు గారు ఖచ్చితంగా ఈ రాజ్యాంగం అర్థం కావాలి, నియోజకవర్గంలో రాజ్యాంగం అర్థమై వర్ధిల్లినప్పుడే అందరూ సమానంగా అవుతారని ఇవాళ అందరూ కూడా ఫోటోల కోసం, వీడియోల కోసం దళితుల ఇళ్లకు పోయి ఏదో ఫోటోలు దిగి వస్తూ ఉన్నారు. కానీ వెంకటేశ్వరరావు గారు ఆయనే స్వయంగా మీరు మా ఇంటికి రావాలి, నేను భోజనం పెడతా అని ఆహ్వానించి ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ఆయనకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మహనీయుల దీక్ష ఇది పూనుకోవడానికి కారణం ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి 80% పైబడి ఉన్నటువంటి వర్గాలకి న్యాయం జరగడం లేదు. న్యాయం జరగకపోవడానికి కారణం ఇక్కడ మహనీయులు ఎవరికి తెలియదు, రాజ్యాంగంలో ఏం రాసి ఉన్నదో తెలియదు. రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతాడు కానీ మంత్రిని ఎమ్మెల్యే మాత్రం దాని ముఖం కూడా చూడడు, దాన్ని చూయించే ప్రయత్నం చేయడు. కారణం రాజ్యాంగంలో పొందుపరిచున్నటువంటి విషయాలు ఈ సమాజానికి తెలిస్తే ఇక మా కుటుంబం మనుగడ ఉండదని, 3 ఓట్లు ఉన్నటువంటి మాకు 40 సంవత్సరాల అవకాశం ఇస్తున్నటువంటి వీళ్ళకి ఏ విషయాలు అర్థం కావద్దు, తెలియద్దని ఒక చాలా తెలివితో ఈ సమాజాన్ని అంతా కూడా మరి తన చెప్పుల కాళ్ళ కింద పెట్టుకొని వాడుకొని ఇవాళ 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాడు కనుక ఈ సమాజానికి వారు ఏదైతే తెలియద్దని చూస్తూ ఉన్నారో అన్ని విషయాలు తెలవడం కోసం ఇవాళ మహనీయులు ఎప్పుడైతే అర్థమవుతారో మనకు ఆకలి అంటే ఏందో తెలుస్తుంది, గౌరవం అంటే ఏందో తెలుస్తుందని భావించినటువంటి మేము మహాత్మా పూలే గారి జయంతిని పురస్కరించుకొని బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వరకు ఈ కార్యక్రమం ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలు, మైనార్టీలు వీళ్ళందరికీ చైతన్యం కోసం ఈ దీక్ష కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కిరణ్